ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? అయితే బుక్లో ఆల్ఫాబెటికల్గా ఉంటుంది, ముందే చెప్పేసుకుంటే వేరే అక్షరాలు వస్తాయి. మరి ఇక్కడ ఓ అనేసరికి ఆయిల్ ఫ్రీ కుకింగ్. అయితే ఈ మధ్య డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినా నూనె తక్కువ వేసి వంటలు చేసుకోమంటున్నారు. సో మరి మన షో చూసే వాళ్ళల్లో కూడా చాలామంది నూనె తినకూడదు అని డాక్టర్లు చెబుతూ ఉంటే మరి వాళ్ళకి ఎలా వంటలు చేయాలో అర్థం కావట్లేదు. సో మరి అన్ని రకాల కూరగాయలు వేసి ఒక్క చుక్క నూనె వేయకుండా కూడా మంచి కూరలు చేసుకోవచ్చు. మేము నూనె వేయకుండా ఎన్నోసార్లు హోటల్లో కూడా స్పెషల్ ఆర్డర్ అంటే గెస్ట్లు రిక్వెస్ట్ చేస్తే చేస్తూ ఉంటాం. సో మరి నూనె లేకుండా తాలింపు, అదే నూనె లేకుండా చక్కటి కూరగాయ మంచి కూర్మాలా కూడా చేసుకోవచ్చు. సో మరి చూసేద్దామా? ఒక్కొక్క కూరగాయకి ఒక్కొక్క బలం ఉన్నట్టు ఒక్కొక్క కూరగాయకి ఒక్కొక్క రకంగా చేసుకుంటే రుచి ఉంటుంది. చిక్కుడుగాయలు ఉన్నాయనుకోండి, అంటే చిక్కుడుగాయకి వంకాయకి చూడండి, అంటే ఒకవేళ పక్కన పెడితే రెండు ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే ఇంత వంకాయలో చిట్టి గింజలు ఉంటాయి, ఈ చిక్కుడుగాయలో పెద్ద గింజలు ఉంటాయి. చిక్కుడుగాయని ఏమంటారు, ఒక మాంసాహారంతో పోల్చి అంత ప్రోటీన్స్ దీంట్లో ఉంటాయంటారు. అందుకనే మనం చిక్కుడుగాయ గింజలు సపరేట్గా తీసేసి వాటిని కూడా చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. చిక్కుడుగాయ గింజలు ఏరుకొని తినే వాళ్ళల్లో నేను కూడా ఒకనే. చిక్కుడుగాయ, వంకాయ, అది కూడా బంగాళదుంప, ఇలా రకరకాల కూరగాయలు కలుపుకొని కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా రకరకాల కూరగాయలు కలిపేసి చూపిస్తున్నారు. మరి నూనె వేయకుండా వంటలు చూపియండి అంటారు. సో నూనె లేనిది ఎందులో? నూనె అన్నిట్లో ఉంటుంది, కానీ కొంచెం తక్కువగా వేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. బాగా నూనె వేసేసుకొని తినడం కంటే కొంచెం తక్కువ. కానీ అస్సలు నూనె తినకూడదు అనుకునే వాళ్ళకి మరి తాలింపు కూడా నూనె లేకుండా వేసుకోవచ్చు. మరి ఈరోజు వంట అసలు నూనె లేకుండా ఒక మంచి కూర చేసుకుందాం. నూనె లేకుండా కూర చేసుకునేటప్పుడు కొంచెం అంత గ్రేవీ లాగా చేసుకుంటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మరి ముందుగా ఈరోజు కూరలో పచ్చి కొబ్బరి వేసేసి ఒక కుర్మాలా చేసుకుందాం. అది కూడా మన చిక్కుడుగాయ, వంకాయ వీటన్నిటిని వేసుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరిని లైట్గా చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం. ఎప్పుడైనా కొబ్బరికాయ కోసినప్పుడు ఒక ముక్క తప్పకుండా తినాలంటారు. ఎందుకంటారో తెలీదు, అన్నది నేనే తింటూ ఉంటాను. ఒక ముక్క అండి, 2 ముక్కలు కూడా తినొచ్చు. కొబ్బరికాయ నేచర్లో ఇచ్చిన మంచి ప్రసాదమే అనుకోండి. మా ఇంట్లో 6 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరికాయలు కింద పడ్డప్పుడల్లా వాటి కొట్టి చక్కగా ముక్కలు కోసుకొని తింటూ ఉంటా. మన షోలో వాడే కొబ్బరికాయలు కూడా అన్ని మా చెట్టువే. కొబ్బరికాయ మంచిగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నూనె వేయకుండా తాలింపు ఎలా వేయాలో చూపిస్తాం. నూనె లేకుండా కూడా తాలింపు వేయొచ్చా అంటే వేయొచ్చు. ఇలాంటి కూరలు చేసుకోవడం కోసం కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ వాడితే చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ని బాగా వేడి చేసి ఆవాలు, ఈ ఆవాలు కూడా కొంచెం సేపు అయితే చిటపట్లాడతాయి. కొంచెం వేడెక్కిన తర్వాత చిటపట్లాడిన తర్వాతే మనం మిగతా వేసుకుందాం. ఇప్పుడు మన ఆవాలు చూడండి చక్కగా నూనె లేకుండా కూడా చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఈ ఆవాల్లో నుంచి మంచి స్మెల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మంట తగ్గించేద్దాం. ఇందులో జీలకర్ర కూడా వేసుకుందాం. ఆ జీలకర్ర కూడా కొంచెం చిటపట్లాడుతూ బాగుంటుంది. తర్వాత మన ఎండుమిరపకాయలు నూనెలో వేస్తేనే చిటపట్లాడతాయా? లేదు. ఇలా వేసిన తర్వాత దీంట్లో మరి మన ఉల్లిపాయలు కూడా కుక్ చేసుకోవాలి. అస్సలు నూనె లేకుండా కూరగాయలు చేయడం కూడా చాలా సింపుల్. ఈ ఎండుమిరపకాయలు వేసిన తరువాత ఆ ఘాటు వేడి బయటకు వచ్చేస్తుంది. మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మన నాన్ స్టిక్ ప్యాన్ బ్రౌన్గా అయ్యే విధంగా ఉంటుంది. దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా నూనె లేకుండానే వేసేసుకుందాం. వేసుకొని మంట తగ్గించి కొంచెం స్లోలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా కుక్ అయిపోతాయి. వేసేసి మనం దీన్ని చక్కగా కుక్ చేసేస్తాం. అయితే నాన్ స్టిక్ ప్యాన్ వేయడం వల్ల కింద అంటుకోకుండా ఉంటుంది. ఈ ఉల్లిపాయల్ని కూడా వేగించుకుందాం. మరి ఫుల్ ఉల్లిపాయ కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఎప్పట్లాగే ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేస్తాం కదా, ఆ ఉప్పు కూడా వేస్తే దాంట్లో తేమ కూడా తొందరగా బయటకు వచ్చేస్తుంది.
ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసి దీంతో పాటు కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయలు మనం ఈ కూరకి మరీ ఎక్కువ కలర్ రాక్కర్లేదు. కొంచెం ఉల్లిపాయల్ని ఇలాగే వేయించుకుంటూ ఒక 2 నిమిషాలు ఎక్కువ పడుతుంది, కానీ మన కూర ఇలా కూడా సాధ్యమవుతుంది. సో మరి ఇలా ఒక 3 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇది చక్కగా వేగుతుంది, కానీ మీరు ఒకటి గమనించారా, కొబ్బరిలో నూనె ఉంటుంది. అందుకే చక్కగా కొబ్బరి గ్రైండ్ చేసేసి దీంట్లో వేసి ఇప్పుడు ఆ వచ్చే దాంట్లో చక్కగా వేయించేస్తున్నాను. రకరకాల టెక్నిక్స్ వాడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో మనం మిగతా కూరగాయలు వేసేసుకుందాం. చిక్కుడుకాయ కూడా కొంచెం టైం పట్టొచ్చు. దీంట్లో బంగాళదుంపను కూడా ముక్కలుగా కట్ చేసేసి కూరలో వేసేసుకుందాం. సో ముందుగా బంగాళదుంప, మరి తర్వాత చిక్కుడుకాయ, మరి తర్వాత వంకాయ, ఇలా 3 రకాల కూరగాయలు వేసుకుందాం. కానీ కింద ఏమి అంటుకోకుండా మాడనీయకుండా మరి దీన్ని కలుపుకుంటూ ఉందాం. సో ముందు బంగాళదుంప వేసేసాను. ఈ బంగాళదుంపను కూడా అయితే తర్వాత నూనె వేయద్దన్నాం, కానీ నీళ్లు వేయకుండా అయితే కుక్ చేసుకోం కదా. సో మరి బంగాళదుంప వేసిన తర్వాత మరి చిక్కుడుకాయ మార్కెట్లో రేట్ ఎంత ఉందో తెలుసా? రేటు ధర 100 రూపాయలు పలుకుతుంది. ఇంత రేటున్న ఈ కూరగాయలు చూస్తుంటే భయం వేస్తుంది. చిక్కుడుకాయలకు 100 రూపాయలు పెట్టాలా? గుడ్లు కూడా చాలా చౌకగా ఉన్నాయి. ఇప్పుడు చిక్కుడుకాయని ఆ గింజలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసుకుందాం. మంట కొంచెం తగ్గించుకుంటే బెటర్. వెళ్ళి స్కూల్లో పిల్లల్ని ఎంతమంది చిక్కుడుకాయలు ఇష్టంగా తింటారని అడిగితే చాలా మందికి చిక్కుడుకాయ తెలియదు. కానీ ఈ పిజ్జా బర్గర్ల పేరు చెప్పండి, అందరూ పిల్లలు చేతులు పైకి లేపేస్తారు. సో మరి చిక్కుడుకాయలు కూడా వేసేసి మరి ఈ గింజలు చక్కగా కట్ అయి దీంతో పాటు కుక్ అవుతుంది. ఒక్క చుక్క నూనె వేయకుండా మన కూర టేస్టీగా ఎలా రెడీ అయిపోతుందో మీరే చూస్తారు కదా. అలాగే మన వంకాయలు కూడా కొంచెం ఈ తొడిమెలు కట్ చేసేసి కూరలో వేసేసుకుందాం. తొడిమెలు అంటే పూర్తిగా కాదు, కొంచెం తొడిమని ఇలా ఉంచేసే వేసేసుకుంటూ ఉంటాను ఎప్పుడు నేను. ఇలా వంకాయ ముక్కలు కూడా రెడీ, వాటిని కూడా వేసేసుకున్నాను. అంటే మనం వంట చేసేటప్పుడు కూడా చూడండి, ఒక్కొక్కటి కట్ చేసుకుంటున్నాను, వేస్తున్నాను. మరి ఇలాగే 15 నిమిషాల్లో మన కూర కూడా రెడీ అయిపోతుంది. అన్ని రకాల కూరగాయలు ఇందులో వేసేసా. అయితే ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు లేకపోతే కారపొడి మనం తర్వాత వేసుకుందాం. ఇవన్నీ వేసి దీంట్లో కొంచెం నీళ్లు పోసి చేయొచ్చు, లేదంటే టేస్టీగా ఉండడం కోసం మనం ఇందులో పెరుగు కూడా వేసేసుకోవచ్చు. పెరుగు వేసి ఇందులో కలిపేసుకుంటే కొంచెమో గొప్ప తేమ దీనికి వచ్చేస్తుంది. కూర్మాలాగా కర్రీ కూడా తొందరగా రెడీ అయిపోతుంది. కావాలంటే కొంచెం టమాటో ప్యూరీ కూడా వేసుకుందాం, అలాగే కొన్ని నీళ్లు కూడా పోసేసుకుందాం. ఈ కూర రెడీ అయిన తర్వాత ఇందులో ఒక్క చుక్క నూనె కూడా వేయలేదంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అంత టేస్టీగా, అంత ఈజీగా, పర్ఫెక్ట్గా ఉంటుంది. అందులో ఈ మంచి కాంబినేషన్ చిక్కుడుకాయ బంగాళదుంప, వంకాయ బంగాళదుంప, ఇవన్నీ మంచి కాంబినేషన్స్. దీంట్లో కావాలంటే కొంచెం కారపొడి కూడా వేసేసుకుందాం. వేసి మూత పెట్టి ఇలా ఒక 4-5 నిమిషాలు, అంటే ఆ బంగాళదుంప ఉడికేంత వరకు చక్కగా కుక్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. చుక్క నూనె లేకుండా మంచి పౌష్టిక విలువలు ఉన్న కూర కూడా మనం తయారు చేసుకునే వాళ్ళం అవుతాం. నూనె వేసి వంట చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఒక 2-3 నిమిషాలు 2-3 నిమిషాలు ఫాస్ట్ కంటే మనకి చక్కగా ఆరోగ్యంగా తినడమే చాలా ముఖ్యం. కొబ్బరి ఉంది, పెరుగు ఉంది, అన్నీ ఉన్నాయి. చివరిగా స్టవ్ కూడా కట్టేశాను. కొంచెం అంత కొత్తిమీర, అందులో మరింత ఫ్రెష్నెస్ యాడ్ చేయడం కోసం కొంచెం అంత నిమ్మకాయ,
ఒక సినిమాలో అన్ని బోల్డ్ క్యారెక్టర్స్ ఉండాలంటాను, అలాగే ఈ కూరలో అన్ని రకాల రుచులు కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఇందులో మ్యాచింగ్ అయిపోయాయి. ఈ కూర మీకు హెల్తీగా ఒక ముద్ద ఎక్కువ తిన్నా ఏ కంగారు లేదు. చూడండి, మనకి కావలసిన మన కూరగాయలన్నీ ఇవన్నీ బంగాళదుంపలు, చిక్కుడుగాయ, ఈ వంకాయ ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అన్నీ కలిసి ఉన్న ఈ కూర తినడం మేళ, బాగా నూనె వేసుకొని తినడం వేళ ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. కొంచెం తినేటప్పుడు దిగడం కోసం కొంచెం అంత, అంటే మరీ డ్రైగా కాకుండా కొంచెం అంత గ్రేవీలా చేసుకుంటే బాగానే ఉంటుంది. సో మరి తినేద్దామా? ఒక్క చుక్క నూనె లేకుండా మన కూర్మా కూరలా తయారు చేసేసుకున్నాం. కావాలంటే ఇందులో క్యారెట్, వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. కానీ మనకి చక్కగా బలాన్ని ఇచ్చే చిక్కుడుగాయ, అది కూడా బోల్డని గింజలు అన్నీ పెట్టుకొని కుక్ చేసుకున్నాం. కొబ్బరి ఉండడం వల్ల, చివరిలో కొత్తిమీర వేయడం వల్ల మంచి సువాసన ఈ డిష్కి వచ్చేసింది. సువాసనే కాదు, చక్కటి నమ్మకం ఇందులో నూనె ఏం వేసుకోలేదు, మన హెల్త్కి బాగుంటుందని. దానివల్ల కూడా రుచి మరింత పెరిగిపోతుంది. నూనె వేయకుండా చేసినప్పుడు ఈ కూరగాయలన్నీ జ్యూసీగా చేసుకొని తింటే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది, మరి టేస్టీగా కూడా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. సో మీరు కూడా చేసుకోండి, తినండి. కానీ గుర్తుపెట్టుకోండి, బీ రిచ్ ఇన్ కుకింగ్. అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని మన సూపర్ షెఫ్ వంటకాలు ఎంజాయ్ చేయండి. చిక్కుడుగాయ, వంకాయ, బంగాళదుంపతో చక్కటి కూర్మా స్టైల్లో కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెనం వేడెక్కిన తరువాత దాంట్లో ఆవాలు వేసి చిటపట్లాడిన తరువాత అందులో జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి లైట్ గా కుక్ చేసుకోవాలి. మంచి సువాసన బయటకు వచ్చిన తరువాత ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరిని కూడా అందులో వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేయించి దాంట్లో చిటికెడంత ఉప్పు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం రంగు మారిన తరువాత దాంట్లో కరివేపాకు, అలాగే బంగాళదుంప ముక్కలు, తరువాత చిక్కుడుకాయ ముక్కలు, వంకాయ ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. దీంట్లో తేమ కోసం పెరుగు, అలాగే టమాటో ప్యూరీ, కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసి బంగాళదుంప అన్ని కుక్ అయిపోయిన తర్వాత కారం కూడా వేసి చక్కగా ఉడకనివ్వాలి. చివరిలో కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసి ఉప్పు కరెక్ట్ గా చూసుకొని దీన్ని వేడివేడిగా రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. చూసేశారు కదా ఈ రోజు వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.